లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని మీరు భావిస్తున్నారా? ఏ వస్తాడు, బి రాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలోనూ ఢిల్లీ అధికార వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న మద్దతు అనూహ్యంగా పెరుగుతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ఢిల్లీలో సత్సంబంధాలు నెలపాలని చూస్తే తెలుగుదేశం పార్టీ, టీడీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ పరిగణించవచ్చు. ఢిల్లీలోని అధికార వర్గాలు, ముఖ్యంగా బీజేపీ అధిష్టానం వైపు నుంచి వస్తున్న సంకేతాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ విషయంలో వారి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా సంక్షేమ పథకాల, స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని తిరుగులేని విజయం, కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన కీలక బిల్లుల విషయంలో వైకాపా అందిస్తున్న మద్దతు, ఇవన్నీ జగన్కు, కేంద్రానికి మరింత చేరువ చేస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో తమకు మంచి మద్దతు ఉందని చెప్పుకునేది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో జగన్ నేరుగా ఢిల్లీ పెద్దలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో వారికి భాగస్వామ్యం కల్పించడం వంటి చర్యలు ఆ పార్టీకి కేంద్రంలో బలాన్ని పెంచాయని తెలుస్తుంది. మరోవైపు బీజేపీకి, టీడీపీకి మధ్య దూరం పెరుగుతుందనే వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జనసేన పార్టీతో కలిసి టీడీపీ ప్రయాణం చేస్తున్నప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం టీడీపీని పూర్తి స్థాయిలో విశ్వసించడం లేదని సమాచారం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలవాలని ప్రయత్నించినా గతంలో మాదిరిగా వారికి వెంటనే అపాయింట్మెంట్లు దొరకడం లేదని తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని తగ్గిస్తుందని, మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో సానుకూలంగా వివరిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన బీజేపీ అగ్రనేతకు అత్యవసర ఫోన్ చేశారని, అయితే ఆ ఫోన్ కాల్ సంబంధించి లభించిన ఊహించని షాక్ టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిందని విశ్వసనీయ వర్గాల ద్వారా లీక్ అయింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీతో తమ పొత్తు బలోపేతం చేసుకోవడానికి, కేంద్ర మద్దతు పొందడానికి చంద్రబాబు నాయుడు ఆ నేత ఫోన్ చేశారని సమాచారం. అయితే ఆ కీలక నేత బాబుకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా తొందరపడకుండా సరైన సమయం కోసం ఎదురు చూడండి అనే పరోక్ష వ్యాఖ్య చేశారని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమికి కేంద్రం వైపు నుంచి తాము ఆశించిన మద్దతు లేదనే సంకేతం స్పష్టమైందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో జగన్కు పెరుగుతున్న మద్దతు, టీడీపీకి దూరమవుతున్న బీజేపీ వైఖరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అనూహ్య మలుపు తిప్పుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.